బాలీవుడ్ సెలబ్రిటీలు ఫేమ్, నేమ్, రిచ్నెస్తో సుఖ సంతోషాలతో ఉంటారని అభిమానులు భావిస్తారు. కానీ వారంతా అండర్ వరల్డ్ కనుచూపుల్లో భయంతో బతుకుతున్నారన్న విషయం చాలామందికి తెలియదు. బాలీవుడ్ సెలబ్రిటీలపై దాడులు, హత్యలు, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు సల్మాన్, సైఫ్ ఖాన్లతోనే ప్రారంభం కాలేదు. బాలీవుడ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అండర్ వరల్డ్ కనుచూపుల్లోనే ఉంది. దావూద్ ఇబ్రహీం 1980 నుంచే వీటిని ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఎంతమంది బాలీవుడ్ యాక్టర్లపై దాడులు, బెదిరింపులకి పాల్పడ్డారో తెలుసుకుందాం. అప్పట్లో డి కంపెనీ అంటే దావూద్ కంపెనీ అనేక బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడి పెట్టేది. ఆ ప్రక్రియ దశాబ్దం పాటు కొనసాగింది. అనేక మంది యాక్టర్లతో, మరీ ముఖ్యంగా అనితా అయూబ్, మందాకిని వంటి అందగత్తెలతో దావూద్కు సంబంధాలుండేవి. అంతేకాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు జావేద్ సిద్దికీ, గుల్షన్ కుమార్లను కూడా బలవంతపు వసూళ్ల కోసం డి గ్యాంగ్ హత్య చేసింది. సల్మాన్ ఖాన్కు 2023లో చంపుతామన్న బెదిరింపు కాల్ వచ్చింది. చంపకుండా ఉండాలంటే 5 కోట్లు డిమాండ్ చేశారు.